అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదోని ప్రజలకు ప్లస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆదోనిలో జరుగుతున్న అన్యాయాన్ని నేను మొదటిగా దాదాపు నేషనల్ హైవే 167 బాధితుడిగా గత 2 సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నాను. నేషనల్ హైవే అనేది దాదాపు 100 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చే వెహికల్ని కవర్ చేస్తూ రోడ్ నిర్మాణాన్ని నిర్మిస్తారు. కానీ దీంట్లో ఎంత కుట్రపూరితంగా జరుగుతున్నది. ఒక సామాన్యునిగా అధికారులు ప్రజాప్రతినిధులు తీసుకున్న నిర్ణయానికి ఒక ప్రత్యక్ష తార్కాణంగా నిలబడిపోయిన ఒక సాక్ష్యం ఇది. 167 ఎన్ని వంపులు తీసుకొచ్చి ఒక సామాన్యునిగా నాకు చేసిన అన్యాయాన్ని నేను మాజీ శాసనసభ్యునైనటువంటి సాయిప్రసాద్ రెడ్డి గారికి, ఇప్పుడు మాకు నమ్మి ఒమ్మి చేసినటువంటి పార్థసారథి గారిని అడుగుతున్నాను. అలాగే కలెక్టర్ని, సబ్ కలెక్టర్ని ప్లస్ ఎంఆర్ఓ గారిని ఈ ఏరియాకి వచ్చేసి ప్రస్తుతం ఈ విజువల్ని చెక్ చేసి చూడండి. ఇన్ని వంపులు తీసుకొచ్చి రోడ్డుని తీసుకొస్తున్నారు. ఇది చాలా అన్యాయం. అది ఒక మనిషిగా తీసుకున్న నిర్ణయమా లేకపోతే ఒక జంతువులుగా తీసుకున్న నిర్ణయమా మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నా. దీని కారణం ఏంటంటే మేము మొదటి నుండి నలిగిపోతున్నాం, చచ్చి బతుకుతున్నాం. ఇది తప్పు జరుగుతుంది. దీంట్లో నేషనల్ హైవే అనేది ఊరి బయట వచ్చి మార్షల్ ప్లాన్కి తీసుకున్న నిర్ణయం అయింటే బాగుండేది. కాకపోతే దాన్ని అందరూ మరుగుపరిచి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. మనుషులుగా తీసుకున్న నిర్ణయం కాదు. కాకపోతే మేము అడుగుతున్నది ఇప్పటికైనా మీ ఆలోచనకి, మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఒక సామాన్యునిగా చేసిన అన్యాయాన్ని ఆదోని ప్రజలు గుర్తిస్తారని కోరుకుంటున్నా. మాకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు మార్కెట్ వాల్యూ మేముంటున్న ఏరియాలో నేను కట్టుకున్నది దాదాపు 2 కోట్ల అమౌంట్ అయితే దాదాపు వాళ్ళు 90 లక్షలు ఇస్తామంటున్నారు. మేము బ్యాంక్ లోన్లు తీసుకొని ఈరోజు చితికి నలిగిపోతున్నాం. ఇలాంటి సామాన్యులు చాలామంది నాతో ఉన్నారు. నేను కోరేది ఒకటే, మనుషులుగా ప్రవర్తించండి, మనుషులుగా నిర్ణయాలు తీసుకోండి. అది ఆధునిక అభివృద్ధికి ప్లస్ దేనికైనా ముందుకు భవిష్యత్తుకు తరాలకు నిలిచిపోయే రోడ్డు నిర్మించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అంటే ఎమ్మెల్యే పార్థసారథి ఎన్నికల ముందు బైపాస్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. అంటే గెలిచిన తర్వాత మీరు వెళ్ళారు కూడా. ఎమ్మెల్యే పార్థసారథి మీకేం న్యాయం చేయలేదు సార్? తను చెప్పడంలో చేతల్లో లేదు. ఇప్పుడు మేము కనీసం కలిసినా కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. దాని అర్థం ఏంటంటే మనిషిని మాట నమ్మాలి, తనను డబ్బు నడిపిస్తుంది. అది మనుషులుగా ప్రవర్తించడం లేదు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. అధికారులు అంటే సత్యమేవ జయతే అని ఒక సబ్ కలెక్టర్ అయినా ఒక ఎంఆర్ఓ అయినా దాన్ని కట్టుబడి సామాన్యునికి న్యాయం చేసి వాళ్ళు ప్రజలకు న్యాయం చేయాలి. కానీ ఇక్కడ నాకు జరిగిన అన్యాయాన్ని మీకు ప్రత్యక్షంగా చూపిస్తున్నా. దీన్ని స్ట్రైట్గా తీసుకెళ్తే దాదాపు పక్కన ఫ్రీగా ఉన్న ల్యాండ్ కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధుల బంధువులు ల్యాండ్ పోతాయని ఇటువైపు వంపు తీసుకొచ్చేసి సామాన్యునిగా నాకు చేసిన అన్యాయం ఇది. అది వాళ్ళ భవిష్యత్తుకి మంచి జరగదు. అది వాళ్ళకు అని నేను కోరుకుంటున్నా. సార్, ఇంతకుముందు మీరు పాత బైపాస్ మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని కోర్టుకు కూడా వెళ్ళారు. మీతో పాటు ఎంతమంది బాధితున్నారు? మీకు అసలు న్యాయపరంగా ఎలాంటి న్యాయం జరిగింది సార్? టోటల్ ఈ నేషనల్ హైవే 167 7.2 కిలోమీటర్స్ చూస్ చేసుకోవడంలో దాదాపు 945 మంది బాధ్యతలు ఉన్నారు. దీంట్లో కొంతమందికి ఏంటంటే లోపలగా ఉన్నటువంటి లేఅవుట్లకు కొద్ది వరకు వాళ్ళకి న్యాయం జరిగింది. ఇది అందరితో పాటు నాన్ లేఅవుట్లకు కూడా ఒకేసారి అమౌంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎప్పటిలో కొన్న నాన్ లేఅవుట్ సంబంధించిన ప్లాట్స్ కాబట్టి వాళ్ళకు అమౌంట్ దొరికింది. వాళ్ళు కొద్ది వరకు సంతృప్తి పడి రాజీ పడ్డారు. కాకపోతే మేమేంటంటే ఈ మెయిన్ రోడ్లలో కొనుక్కున్నాం. చాలా ఆర్థికంగా ఎన్నో పొలాలు గిలాలు అమ్ముకొని ఎన్నో ఆలోచనలతో తీసుకొని ఇల్లు నిర్మించుకున్నాం. వీళ్ళు మొదటిగా తీసుకున్న ల్యాండ్ అక్విజిషన్
తీసుకున్న పద్ధతిలో ఒక్కటి కూడా సరిగా నడుచుకోలేదు. కారణం ఏంటంటే లేఅవుట్స్ లేవన్నారు, ఇల్లు కట్టుకోలేదని ఫస్ట్ బెగ్ మార్గేజ్ టైంలో ప్రొసీడింగ్కి వెళ్ళారు. మేము ప్రత్యేకంగా అడిగాం వాళ్ళని, మేము బ్యాంక్ లోన్లు తీసుకొని మేము తీసుకున్న తర్వాత లేఅవుట్లు ఎలా లేవు అని మేము అడిగినప్పుడు తప్పైంది మాది, ఇది మేము సరి చేసుకుంటామన్నారు. రెండవది ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 90% ల్యాండ్ అక్విజిషన్ అవ్వాలి, తర్వాత ఫర్దర్గా మేము రోడ్డు నిర్మాణం చేపట్టాలి. కాకపోతే ఈ కాంట్రాక్టరు ప్లస్ ఏదైతే మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారికి ఎలక్షన్లు ఉద్దేశం టైంలో ఎలక్షన్లు ఓట్లు పడతాయని వాళ్ళ స్వార్థపూరితంగా దీన్ని వర్క్ స్టార్ట్ చేసి ముందు తీసుకెళ్లారు. కాకపోతే వాళ్ళకు మంచి జరగలేదు. కాకపోతే ఇలాంటి సామాన్యులుగా మమ్మల్ని నలిగిపోతున్నాం. అలాంటి తప్పుడు నిర్ణయాలకి మేము ఈరోజు వన్స్ అపాన్ ఏ టైము ఫ్యూ ఇయర్స్ అగోనే ఒక బైపాస్ స్టార్ట్ అయిందన్న. ఒక విట్టా రమేష్ గారు స్టేట్లో ఒక హైకోర్టులో కేసు వేయడం వల్ల దాదాపు చాలా రోజులు ఆగిపోయింది. ఆయన కూడా యాక్సెప్ట్ చేసి రోడ్డు ఇచ్చినారు, జరిగింది. అది కూడా పెద్ద రోడ్ అన్న. దాన్ని అట్లే కంటిన్యూ చేసింటే రాష్ట్ర ఎవరైతే ప్రజల డబ్బులు ఉందో ప్రజల డబ్బులు మిగిలేవి. ప్లస్ ఇంకోటి అక్కడ కాదని చెప్పి కొంచెం ముందుకు వచ్చినారు. ఇక్కడ 9 లేఅవుట్లు ఉన్నాయి. ఒక అధికారి కంటికి కనపరాలేదు అని చెప్పి ఇక్కడ అన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ అని చెప్పి ఒక నిర్లక్ష్యంగా, సారీ టు సే దిస్, ఒక తాగుబోతోడు ఎట్లయితే వ్యవహారం చేస్తాడో అట్లా గలీజ్గా బిహేవ్ చేసి ఇక్కడ లేఅవుట్లు ఏం లేవు, అన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ అనుకొని పట్టనే ఆయన రాసిచ్చిపోయినాడు. ఇక్కడ నో లేఅవుట్స్ అని చెప్పి రాసిచ్చినాడు. ఆ నో లేఅవుట్స్ రాసిచ్చినందువలన ఉన్నటువంటి నేషనల్ హైవే అధికారులు ప్రతి ఒక్కరు ఒక డెసిషన్ తీసుకొని ఇక్కడ ఇక్కడ నేషనల్ హైవే స్టార్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని మా రోడ్డు వేసి అనుకోకుండా నేషనల్ హైవే వర్క్ స్టార్ట్ చేసినారు. దానికి పిలిచినారు, కాంట్రాక్టర్స్ పిలిచినారు, టెండర్ వేసినారు, రోడ్డు వర్క్ స్టార్ట్ అయింది. ప్లస్ ఇంకోటి 1986లోనే జీవో నెంబర్ 761 ప్రకారము 150 feet మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది. అది చూస్ చేసుకోకుండా మధ్యలో చూస్ చేసుకున్నారు. దాదాపుగా ఇప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ వేసేదానికే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ కాదని చెప్పి ఊర్ల మధ్యలో ఇప్పుడు పక్కన చూడండి దాదాపుగా 150 నుంచి 200 ఇల్లు ఉన్నాయి. ఇప్పుడుండే సిచ్యువేషన్లోనే ఈ సిచ్యువేషన్ కాదని చెప్పి నేషనల్ హైవే రోడ్డు ఇండ్ల మధ్యలో రోడ్డు తెస్తున్నారు. కేవలం ఇక్కడి నుంచి ముందట్లో ఉన్నటువంటి రోడ్డుకి, మెయిన్ రోడ్డుకి 500 to 600 meters ఉంటుంది, అంత మించి లేదు. ఈ రెండింటి మధ్యలో రోడ్డు తెస్తున్నారు. భవిష్యత్తులో చాలా యాక్సిడెంట్స్ జరిగే సిచ్యువేషను, ఆదోని ప్రజలందరూ ఇబ్బంది పడే సిచ్యువేషన్ జరుగుతుందని చెప్పి ఆలోచిస్తున్నామన్న. అంటే ఫర్దర్గా చాలా సంవత్సరాల నుంచి మీరు పోరాడుతున్నారు, కోర్టు కూడా వెళ్ళారు. అసలు ఎలాంటి న్యాయం జరిగింది ఇంతవరకు? ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు అన్న? ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు అయితే ఏమి, బీజేపీలు అయితే ఏమి గమనించండి. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎట్లా అంటే ప్రజలకు ఎప్పుడు క్యాంటీనే, మేము ప్రజల వైపు ఉంటాం, కూర్చు బోల్తాయి కూర్చు కడతాయి, కర్ణాగా కూర్చో చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళ విధానం, బీజేపీ విధానం అంటేనే అది. మేము ప్రజల వైపు ఉంటాము, ప్రజలకు న్యాయం చేస్తామని అంటారు. కానీ అడిగి పోయి అధికారులతో మాట్లాడతారు, కోర్టులో మాట్లాడతారు, ప్రతి ఒక్కరిని డీల్ చేస్తారు వాళ్ళు. మేము కోర్టులో వేసినాము, మా అడ్వకేట్ ఎవరైతే వేసినారో వాళ్ళని కూడా బెంచ్ చేసినారో వద్దు అని చెప్పి మా అడ్వకేట్, మేము కోర్టులో వేసిన అడ్వకేటే మాకు కామ్గా అయిపోండి అనే చెప్పే విధానానికి వాళ్ళు తీసుకొచ్చినారు బీజేపీ అధికారులు. మేము చాలా సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాము, కోర్టులో కేసు ఉంది, పిల్ వేసినాము, స్టిల్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. ప్లస్ ఇంకో 2 స్టే ఉన్నాయి ఇక్కడ దేవుడి భూమి స్థలం మీద. కానీ దాన్ని లెక్క చేయకున్నట్ల అధికారులు పనిచేస్తున్నారు, కాంట్రాక్టర్స్ పని చేస్తున్నారు. కోర్టు అంటేనే అసలుకు విలువలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఎవరు దాన్ని నమ్మకూడని పరిస్థితి వచ్చింది. అంటే బైపాస్ పనులు ఆల్రెడీ 50% దాకా అయిపోయినాయి, దాదాపు చివరి దశకు వచ్చాయి. ఇంకా మీరు పోరాటం కొనసాగిస్తున్నారు. నిన్న కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళారు. అసలు మీ డిమాండ్ ఏంటి, న్యాయం మీకు ఏం కావాలనుకుంటున్నారు అన్న? ఇంకో నేషనల్ హైవే అలైట్మెంట్ చేంజ్ అయితే ఆదోని ప్రజలకు బాగుంటుంది. యాక్సిడెంట్ జరగలేని కొంచెం సిచ్యువేషన్ ఉంటుంది, ప్రజలు కొంచెం ఇబ్బంది పడుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. పక్కనలోనే డీమార్ట్ ఉంది, డీమార్ట్ స్టార్ట్ అవుతుంది, పక్కనే డీమార్ట్ ఉంది. డీమార్ట్ అంటే ఇంకా ట్రాఫిక్ ఇంకా ఎక్కువ పెరిగే సిచ్యువేషను. ఎక్కడ లేని ప్రజలు ఇప్పుడు పత్తికొండ కానీ లేకపోతే ఆలూరు కానీ ఆస్పరి కానీ ఇక్కడ మండలాల నుంచి ప్రజలు ఎక్కువ మంది వచ్చే సిచ్యువేషను. ఇక్కడ డీమార్ట్ స్టార్ట్ అయితే ఇంకా పాపులేషన్ పెరుగుతుంది కానీ ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది కానీ ఇంకోటి జరగదు. అదే ఊరు బయట ఉంటే ఎక్కడ లేని ఇల్లు లేని ప్రదేశంలో కానీ ఇంకో దగ్గర ప్రదేశంలో కానీ ఉంటే కొంచెము యాక్సిడెంట్స్ తగ్గుతాయని చెప్పి ఆలోచన అన్న. చివరిగా మాజీ ఎమ్మెల్యే మీకు ఏదైతే బైపాస్ నిర్మాణంలో అవినీతి జరిగింది లేకపోతే వాళ్ళ సవాలు అని చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కూడా మీకు న్యాయం చేస్తాం గెలిచిన తర్వాత అని చెప్పారు. ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి గారు ఉత్తా మాటలే అన్న.
ఆయన సామాన్యుడిగా వచ్చినప్పుడు ఆధునిక ఒక వ్యక్తి కంటెస్ట్ చేసే వ్యక్తిగా వచ్చినప్పుడు పార్థసారథి గారు మాట ఇచ్చారు, మీరందరూ నష్టపోవడానికి కేవలం అధికారులు మరియు సాయిప్రసాద్ రెడ్డి గారు అని చెప్పారు. కానీ ఆయన మీకు మాట ఇస్తున్నాను, మీ వైపు ఉంటాను, మీకు న్యాయం చేస్తాను, కాంపన్సేషన్ అన్నా మీకు మార్కెట్ వాల్యూ ప్రకారం ఇచ్చేట్లనే చేస్తాను, లేదంటే అలాట్మెంట్ చేస్తాను. వీళ్ళు చూస్ చేసుకున్న అలాట్మెంట్ కంప్లీట్లీ తప్పు అని అధికారుల మీద ఆ రోజు విర్రవీగినారు సార్ గారు. చాలా ఫైర్ అయ్యారు అందరి ముందర. అది మీడియాలో కూడా సాక్ష్యం ఉంది, మా దగ్గర ఆడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సార్ గారు మాట్లాడింది, పార్థసారథి గారు మాట్లాడింది. ఇప్పుడు పోయి అడిగితే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సార్ గారిని అడిగితే అసలు మాకు సంబంధమే లేదు, అధికారులు చేసింది తప్పే కాదు, బీజేపీ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ డెసిషను, రోడ్ వేసేది కరెక్టు అంటే చాలా నీతివంతంగా మాట్లాడుతున్నాడు. ఆయన కాంట్రాక్టర్తో ఏమన్నా మాట్లాడినాడా లేకపోతే పైనుండి అధికారులతో ఎవరితోన్నా మాట్లాడుకొని కామ్గా అయినాడా అనేది ప్రజలకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు, అందరికీ తెలుసు. అది ఒకప్పుడు ఒక మాట మాట్లాడి ఇప్పుడు మాట అదేమంటారు మాట తప్పి మడమ తిప్పిన అనే వ్యక్తి పార్థసారథి గారు. మాట ఇచ్చారు, మడమ తిప్పినారు ఆయన. అన్న నా పేరు శ్రీనిధి రాయల్, ఎన్ఎస్వై స్టేట్ సెక్రటరీ. బైపాస్ బాధితుడు నేను, గోపాల్ రెడ్డి నా పేరు. నేను కమర్షియల్ బిట్ తీసుకున్నాను. కమర్షియల్ బిట్ అంటే నాకు 20 లక్షలు సెంటు పడింది. నేను 2.5 సెంట్లు తీసుకున్నాను, నాకు 45 లక్షలు అయింది. 2021 నవంబర్ 21 తారీఖు రిజిస్టర్ చేసుకున్నాము. కానీ వాల్యుయేషన్ ఆ రోజు ఎంత ఉందో అందుకే చేయాలని ఎక్కువ పెంచి చేయమంటే చేయలేదు. కానీ దాని ప్రకారం అయితే నాకు 45 లక్షలకి 9 లక్షల చిల్లర వస్తుందని చెప్తున్నారు. కాబట్టి నాకు చాలా లాస్ అవుతాను. నేను 6.5 ఎకరాలు పొలం అమ్ముకొని వచ్చి తీసుకున్నాను. మా కొడుకు ఉద్యోగం లేదు, ఏదో ఇక్కడ షాప్ పెట్టుకోవాలని, కమర్షియల్ అయితే ఏదో నడుస్తుంది షాప్ పెట్టుకోవాలని తీసుకున్నాము. కాకపోతే ఈ బైపాస్ వచ్చేది ఇంతవరకు మాకు ఇన్ఫర్మేషను లేదు, దాని గురించి మాకు ప్రస్తావన లేదు, ఏం చెప్పడమే లేదు. కానీ వర్క్ అంటే చేస్తున్నారు, వచ్చి ఇంత దౌర్జన్యం చేస్తుంది గవర్నమెంట్ అని మాకు తెలియదు. ప్రజలకు స్వతంత్రం ఉంది, స్వతంత్రం వచ్చిందని ఎప్పుడో చెప్తున్నారు. ఆ స్వతంత్రం అనేది ప్రజలకు లేకున్నట్లు చేసినారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళది హవా నడుస్తుంటే చేసుకుంటే ఇట్లా ఇంత దౌర్జన్యంగా చేస్తే ఎట్లా ఏమనేది మేము అర్థం కాలేదు. ఈయన పార్థసారథి దగ్గర కలిసినాము ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు. కలిస్తే లేదు అన్యాయం జరిగింది, మాస్టర్ ప్లాన్ ప్రకారం నడిపిస్తాము, దాన్ని క్యాన్సిల్ చేపిస్తాము, మీకు న్యాయం చేస్తాను అని ఏమో దండిగా చెప్పినాడు. కానీ మేము అందుకోసం ఆయన మాటలు నమ్మి కనీసం మరి మేము ఒక 5,000 ఓట్లు మా ప్రజల్ని, మా బాధితులంతా కూడగట్టుకుని ఒక 5,000 ఓట్లు వేసి గెలిపించాము. కానీ అది ఆయనకి మేము చేసింది కనపడడం లేదు. ఏడు దాటిన గంగమ్మ, ఏడు దాటిన గంగమ్మ అనే మాదిరి చేశాడు. ఆయన ఒకసారి ప్రజల్ని కలిపి, అధికారులను కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. అందులో అధికారులు తప్పే కానీ వాళ్ళని ఏమనొద్దని చెప్పినాడు. అంటే ఇది ఎక్కడ న్యాయము? తప్పుని వాళ్ళనే రైట్ చేస్తే మేము బాధితులు మేము ఎవరు చెప్పుకోవాలి? రాజు అనేవాడికి చెప్పుకుంటే న్యాయం జరుగుతూ అంటారు, రాజు అనేవాడే వాళ్ళ పక్క అయితే మేమేం చేయాలి? మాకు న్యాయం ఎట్లా చేస్తారో అర్థం కావడం లేదు. కాబట్టి మా కమర్షియల్ బిట్టికి తగినట్ల దానికి ఏం పెంచుతారో ఏం లేదో తెలియదు. కనీసం చాలామందికి ఎన్నిసార్లు పెంచుకున్నారు, మాకు పెంచేది లేదు, పెట్టేది లేదు, మీరు ఇచ్చిందే తీసుకోండి లేకపోతే సాయండి అనే తట్లుంది. మేము దీని గురించి మేమేమని ఆత్మహత్య చేసుకొని పోలేని పరిస్థితికి వచ్చినాము. కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.